మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు. మీరు చాలా నిన్న చూసుంటారు. నిపుణుల కమిటీ వ్యతిరేకించింది. నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టారు. నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు. ఇప్పుడు నేను చూపించే నిజాలు, నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎడబెట్టుకుంటారో నాకైతే తెలియదు. దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెడతాను. చిన్నగా జయబాబు. సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు. దాని మీద దిస్ ఇస్ ద రిపోర్ట్, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఫుల్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో అసలు ఏం అడిగింది మేము చెప్పడం కదా, వాళ్ళే చెప్పిండ్రు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ the irrigation department to explore the possibilities of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin and to examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. Medigadda barrage కట్టి అక్కడి నుంచి నేరుగా 160 TMCల నీళ్లను మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు. కింద నెక్స్ట్ పారాగ్రాఫ్, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విడ్త్ ఆఫ్ గోదావరి రివర్. యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ 105 meters వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర. అంటే ఏం రాసిండ్రు? మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చాలా స్పష్టంగా రాసిండ్రా. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్. ఇది మొదటి రిపోర్ట్. ఇది నెక్స్ట్ పేరా. దాంట్లో ఏం రాసిండ్రు? అదే రిపోర్ట్లో ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ ఏరియా, తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కోల్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ టనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్. ఏది పాసిబుల్ కాదన్నారు? మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు. సెకండ్ వస్తే ఏమన్నారు? మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్కు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది, కోల్ బెల్ట్ ఉంది, ఆ టనళ్ళు నిలబడవు, ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు. సాధ్యం కాదన్నది ఏంటిది? మేడిగడ్డ టు మిడ్మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు. ముందు పారాగ్రాఫ్లో ఏమన్నారు? మేడిగడ్డ ఈజ్ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది. మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా, ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది. ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు. చెప్పడమే కాదు, వ్రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఇన్ అన్ అఫిడవిట్ టు ద కమిషన్. నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా. ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది, ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను. దాని మీద నాకు రిప్లై, సెక్రటరీ ఫ్రమ్ హానరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు. ఏం రాసిందనలా? దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ డేటెడ్ నిల్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ అఫిడవిట్ సబ్మిటెడ్ బై ద కమిటీ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ జీవో నంబర్ సో అండ్ సో. మీరు ఆ కాపీ అడిగినరు, నేను పంపిస్తున్నా అని రాసింది. యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద members of the said committee to the honorable justice along with the copy of their report. మీకు ఆ కాపీ ఇస్తున్నా అని సంతకంతో 6 జూన్ 2025 నాడు ఐ గాట్ ద కాపీ.